తెలంగాణ సీనియర్ పొలిటీషియన్ జీవన్ రెడ్డి ప్రయాణం ఎటువైపు? అందరూ అనుకుంటున్నట్లుగానే కారెక్కుతారా? రాజీనామా చేసిన సమయంలో కాంగ్రెస్ పార్టీ వ్యవహారాలపై జీవన్ రెడ్డి చేసిన కామెంట్స్ ఆ పార్టీకి నష్టం చేయబోతున్నాయా? వాచ్ ది స్టోరీ. కాంగ్రెస్ పార్టీతో ఉన్న సుదీర్ఘ అనుబంధానికి గుడ్ బై చెప్పారు మాజీ మంత్రి జీవన్ రెడ్డి. జగిత్యాల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పలుమార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆయన ఎమ్మెల్సీగా కూడా గెలిచారు. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఈ తెలంగాణ సీనియర్ రాజకీయ నాయకుడి పయనం ఎటువైపు? ఆయన రాజకీయ భవిష్యత్తు ఎలా ఉండబోతోంది అన్న చర్చ ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్ లో జోరుగా జరుగుతోంది. రాజకీయాలలో మొదటి నుంచి అజాత శత్రువుగా పేరు ఉన్న జీవన్ రెడ్డికి అన్ని పార్టీల నేతలతో సంబంధాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఆయనకు బీఆర్ఎస్ నుంచి ఆహ్వానం అందిందన్న ప్రచారం బలంగా జరుగుతోంది. త్వరలో జీవన్ రెడ్డి కారెక్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన సమయంలో జీవన్ రెడ్డి లేవనెత్తిన పలు అంశాలు కాంగ్రెస్ పార్టీపై ప్రభావం చూపే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఫిరాయింపులను జాతీయ స్థాయిలో తప్పుపడుతున్న కాంగ్రెస్ తెలంగాణలో వాటిని ప్రోత్సహించడం సమంజసమా అంటూ జీవన్ రెడ్డి సూటిగా వేసిన ప్రశ్న తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. గాంధీ భవన్ లో ఫిరాయింపు ఎమ్మెల్యేలకు కుర్చీలా అంటూ మరో ప్రశ్న లేవనెత్తారు జీవన్ రెడ్డి. సీఎం రేవంత్ రెడ్డి సన్నిహితునిగా గుర్తింపు పొందిన వీం నరేందర్ రెడ్డి పేరును ప్రస్తావించిన జీవన్ రెడ్డి ఆయన కాంగ్రెస్ పార్టీకి చేసిన సేవ ఏంటి అంటూ ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి ప్లాన్ ప్రకారం కాంగ్రెస్ పార్టీలో చేరి ముఖ్యమంత్రి అయ్యాడని కార్యకర్తల సమావేశంలో ప్రస్తావించారు. సీనియర్ నేత జీవన్ రెడ్డి లేవనెత్తిన అంశాలు కాంగ్రెస్ పార్టీలోని పాత కొత్త నేతల మధ్య చర్చకు దారితీసిందని పార్టీ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం. మొత్తంగా కాంగ్రెస్ తో దశాబ్దాల అనుబంధం వదిలి జీవన్ రెడ్డి తెగదెంపులు చేసుకోవటం ఆ పార్టీపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందన్న అభిప్రాయాన్ని రాజకీయ విశ్లేషకులు వినిపిస్తున్నారు. ఇప్పటికిప్పుడు జీవన్ రెడ్డి రాజీనామా ప్రభావం కనిపించకపోయినా భవిష్యత్తులో ఆ ప్రభావం కాంగ్రెస్ పై రేవంత్ రెడ్డిపై ఖచ్చితంగా ఉంటుందన్న వాదనలు వినిపిస్తున్నాయి.